ఈ నవ్యమైన ఉదయకాలను బట్టి నేను దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని ఎదుట ఆయన వాక్యం నేర్చుకునే అవకాశం దేవుడు అందరికీ ఇచ్చారు. Yesterday night we looked at one question. There were some other questions that are remaining. We will be looking at those questions. నిన్నటి రాత్రి మాట్లాడిన ప్రశ్నల్లో ఒక ప్రశ్నకి సమాధానం ఇచ్చాం. మిగతా ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. వాటిని కూడా మనం చూద్దాం. If anyone has any more questions, feel free to send your questions. మీరు ఎవరికైనా ఎలాంటి ప్రశ్న పంపించాలంటే స్వేచ్ఛగా పంపించండి. So that we can learn God's word. మనము దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడానికి. Today is the last day. ఎందుకంటే ఇది ఆఖరి రోజు. Morning, afternoon, evening, 3 sessions. ఉదయకాలం విభాగం ఉంది, మధ్యాహ్నం విభాగం ఉంది, రాత్రి విభాగం కూడా ఉంది. Yes. మన ప్రశ్న చూద్దాం. దేవుని యొక్క పిలుపు ఎలా మన జీవితంలో తెలుసుకుంటాం? పిలుపు లేనిది ఏ విధంగా ఉంటుంది? పిలుపు అనేది ఏ విధంగా ఉంటుంది? పిలుపు అనేది సేవ చేయటమా? So for that you have to we read 1 Corinthians. మనం కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలోని మాటలు చదివాం కదా. ఒక మాట వేద్దాం. Can you read that once again? మళ్ళా ఒకసారి చదువుదాము. మొదటి అధ్యాయం 26వ వచనం. 1 Corinthians 1:26. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ధనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలవలేదు కానీ ఏ శరీరులు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచు. Here, what is the Lord speaking to us? దేవుడు ఇక్కడ మనతో ఏమని మాట్లాడుతున్నాడు? For ye see your calling. ఇదిగో మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. God has created each one of us. దేవుడు మన ఒక్కొక్కరిని కూడా సృజించాడు. And we all are different from each other. మనం అందరం కూడా ఒకరికి ఒకరం భిన్నంగా సృజించబడ్డాం. And we all are unique in the eyes of our Creator. అయితే దేవుని యొక్క దృష్టికి మనం అందరం కూడా సమానంగా ఉన్నాం. No, unique. ఒక ఐక్యంగా ఉన్నట్టుగా ఉన్నాం. We all are different. మనం అందరం విభిన్న రీతిలో ఉన్నాం. That's why we have Aadhaar card, because we all are different. ఎందుకంటే మనం వేరుగా ఉన్నాం కనుక ఒక్కొక్కరికి ఆధార్ కార్డు. My eyes, my fingerprints, they all are different. నా కళ్ళ రేఖలు కానీ లేకపోతే నా హస్తరేఖలు కానీ వేరే వారికి భిన్నంగా ఉంటాయి. So in the eyes of God, we all, each one is precious. దేవుని దృష్టికి మనం అందరం కూడా అందరం ప్రశస్తమైన వారు. Different. వేరుగా ఉన్నాం కూడా. So when He created us, there is a purpose behind creating us. దేవుడు మనల్ని సృజించడానికి వెనకాల ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. So the most important thing for me to realize is I have to understand His purpose in my life. అందుకే మనం ఒక్కొక్కరం మన జీవితాల వెనకాల ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏమిటాయని ఎరగడం అత్యావశ్యం. That's the most important thing. అది చాలా ప్రాముఖ్యమైనది. One life. ఒక్కటే జీవితం. We don't know how long we will live. మనకెవరికి కూడా ఎన్ని దినాలు భూమి మీద ఉంటామో తెలియదు. Now when you look at our life, మన జీవితం మనకు చూసిన వేళ. now for example, I am 55. ఇదిగోండి నేను 50 సంవత్సరాల్లో ఉన్నాను. I got married when I was 21. 21 సంవత్సరాల ప్రాయంలో నేను పెళ్లి చేసుకున్నాను. By 18, I finished my studies. 18 సంవత్సరాల కల్లా నా విద్యాభ్యాసం ముగించాను. I studied up to 12. 12వ తరగతి వరకు నేను చదివాను. And then I became an adult. తర్వాత నేను పెద్దవాడిని అయిపోయాను. So out of 55, if you minus 18, how many years?
55 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు కనుక మినహాయిస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? Around 35, 37 years. సుమారు 35-37 సంవత్సరాలు. Do you realize half of our lifetime we are sleeping? మీకు తెలుసండి, మన వయసు యొక్క అర్ధభాగం నిద్రకే సరిపోతుంది. If I am 50, నేను 50 అనుకోండి, 25 years I am doing nothing but sleeping. 25 సంవత్సరాలు కేవలం ఏమి చేయకుండా నిద్రపోవడమే. Do you understand that? అది అర్థమవుతుందండి మీకు? Out of 24 hours, 24 గంటల వ్యవధిలో how much hours we sleep? ఎన్ని గంటలు మనం నిద్రకు ఉపక్రమిస్తాం? We do nothing. ఏమి చేయం. Half my life I have slept. అంటే అర్ధభాగం ఆయుష్ కాలంలో నిద్రకే సరిపోతుంది. How much time I spent to grow up? మీరు ఎంత సమయాన్ని ఎదగడం కొరకు వెచ్చిస్తున్నాను? I don't know when I will die. ఎప్పుడు నేను చనిపోతాను అన్నది నాకు తెలియదు. So it's a very small time for me to realize God's purpose and fulfill it before I go. అందుకే ఈ అల్పకాల జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశంను అర్థం చేసుకోవడానికి సరిపోదు. It's a very small time. చాలా స్వల్పకాలం అంటారు. That's why 2 Peter chapter 1. అందుకే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం తెలుద్దాం. 2 Peter chapter 1 verse 10. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. Here it says, give diligence to make your calling and election sure. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడాలి. So God created me. దేవుడు నన్ను సృజించాడు. In the eyes of my Creator I am precious. నా దేవుని దృష్టికి నేను ప్రశస్తమైన వ్యక్తిని. And I have a very small time. అలాగే నా జీవన కాలం చాలా స్వల్పమైనది. There is a calling. ఒక పిలుపు ఉన్నది. There is an election. ఒక ఎన్నిక ఉన్నది. The word of God says, దేవుని వాక్యం సెలవిస్తోంది, many are called, అనేక మంది పిలువబడినారు, but very few are chosen. కానీ ఏర్పరచబడిన వారు కొందరుగా ఉన్నారు. So I have to give diligence to make my calling and election sure. అందుకే నా పిలుపు ఏమిటో, నా ఏర్పాటు ఏమిటో నేను బహుజాగరూకతతో గుర్తించాలి. Now we all are seated in God's presence. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఆసీనులమయ్యాం. The Lord has brought us. దేవుడే మనందరినీ తోడుకొని వచ్చాడు. Food has been arranged. భోజనాలు సిద్ధపరచబడ్డాయి. This hall has been arranged. అలాగే హాల్ అంతా కూడా చక్కగా ఏర్పాటైంది. Today is the last day. ఈ రోజు ఆఖరి దినం. We all have the Bible in our hand. మనందరి చేతుల్లో దేవుని పవిత్ర బైబిల్ ఉంది. Why are we studying God's word? ఎందుకని మనం దేవుని వాక్యాన్ని అధ్యయనం చేస్తున్నాం? In my brief life, నా స్వల్పకాల జీవితంలో I have to know God's calling, నేను దేవుని పిలుపు ఏమిటాయని తెలుసుకోవాలి. God's purpose in my life, నా జీవితంలో దేవుని ఉద్దేశం ఏమిటాయని and I have to fulfill that purpose before I go. నేను వెళ్ళడానికంటే ముందుగానే ఆ దేవుని యొక్క ఉద్దేశమును నేను సఫలం చేయాలి. Otherwise, I have to go and give an account for my life. లేని ఎడల అక్కడికి వెళ్ళాక నా జీవితం యొక్క లెక్కలు అన్ని ఆయన ఎదుట చెప్పాలి. All that I have, it is God who has given. దేవుడు నాకు అనుగ్రహించిన దినములన్నిటి కూడా. Now if I look at my life, ఒకసారి నా జీవితం అంతా now చూసుకుంటే, Pastor Devdas is here. అలాగే దేవదాస్ రాస్తున్నాడు. For many years he did not know who God is. అనేక సంవత్సరాలుగా దేవుడు ఎవరాయని ఆయన ఎరగలేదు. He lived for his own desires. ఆయన సొంత అభిలాషల కొరకు జీవితాన్ని వెచ్చించాడు. At the right time God called him. సరి అయిన సమయంలో దేవుడు పిలిచాడు. So before I leave, నా జీవితాన్ని వదిలి వెళ్ళే ముందు I have to fulfill God's purpose in my life. నా జీవిత కాలంలోనే దేవుని ఉద్దేశాన్ని నేను పూర్తిగా నెరవేర్చాలి.
how will I know God's purpose? మరి ఏలాగు నేను దేవుని ఉద్దేశాన్ని ఎరుగగలను? For each one of us, the purpose is different. చూడండి, మన ఒక్కొక్కరి జీవితాల్లో ఉన్న దేవుని ఉద్దేశాలు భిన్నంగా ఉంటాయి. Now, for example, I and my wife, చూడండి, నేను నా భార్య we two are two different people. ఇద్దరం కూడా వేరు వ్యక్తులం. We are in a family. మేము సంసార జీవితంలో కుటుంబంలో ఉన్నాం. There are some abilities in me, there are some abilities in her. నా లోపల కొన్ని యోగ్యతలు ఉన్నాయి, అలాగే ఆమె లోపల కొన్ని అర్హతలు ఉన్నాయి. The problem with us is we compare ourselves with others. మనకున్న జాఢ్యం ఏంటంటే ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకుంటాం. Example. ఉదాహరణ, Many a times we compare our children with other children. అనేక పర్యాయాలు మన పిల్లలను ఇతరుల పిల్లలతో పోల్చుకుంటూ ఉంటాం. Do you understand how dangerous it is? మీకు తెలుసండి అది ఎంత భయానకమైన సన్నివేశమో. Why are you comparing your child with your neighbor's child? ఎందుకని నీ సొంత పిల్లలను పొరుగువారి పిల్లలతో పోల్చుకుంటూ ఉంటారు? That child is different. ఆ పిల్లోడు వేరు, Your child is different. నీ కొడుకు వేరు. Why do you compare? ఎందుకని పోల్చుకుంటున్నావు? And what did you get out of comparing? ఇలా పోల్చుకోవడం వల్ల పొందుకునేది ఏంటి మరి? You destroyed your child's life. నిజానికి నీ కుమారుని జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నావు. Do you understand that? అర్థమవుతుందని మీకు? For example, some children are good in maths. చూడండి, కొంతమంది పిల్లలు గణితంలో భలే ఘనంగా ఉంటారు. Some others are not good in maths. అలాగే మరికొంతమంది పిల్లలు గణాంకంలో తక్కువ జ్ఞానం కలిగి ఉంటారు. That child is good in painting. ఇంకొక బాలుడేమో పెయింటింగ్ చేయడంలో భలే దిట్ట. But some other child is good in sports. అలాగే మరొక పిల్లవాడు ఆటల్లో ఆరితేరుతాడు. But what we think, మనమేం ఆలోచిస్తాము? you should also get good marks. ఇదిగో నీవు కూడా అలాగే చక్కటి మార్కులు తెచ్చుకోవాలి. Your child got 90 in sports. చూడండి, 19 ఆటల పోటీలో గెలిచాడు అనుకోండి. The other child did not get that much marks. మరి ఇతర పిల్లోడు అంతగా రాణించలేదు. Each child God has given talents. చూడండి, ప్రతి బాలుని కూడా దేవుడే తలాంతులను అనుగ్రహిస్తాడు. Everyone is different. ప్రతి ఒక్కరు కూడా వేరుగా ఉంటారు. Don't compare and destroy. పోల్చి వాళ్ళని పాడు చెయ్యమాకండి. You must have seen some people are left-handed. మీకు తెలుసు కదా, కొంతమందికి ఎడం చేతి వాట ఉంటుంది, Others are right-handed. కొంతమందికి కుడి చేతి వాట ఉంటుంది. That's how God has designed them. దేవుడు అలాగా వారిని నిపుణత కలిగి సృజించాడు. But what happens to us? మనకేం సంభవిస్తుంది? We beat the child so that he also starts writing with his right hand. మనం పిల్లోని కొట్టి నీవు కూడా అక్షరంగా అలాగే చేతి వాడడం అలవాటు చేసుకోమని బలవంత పెడతాం. You understand, you have destroyed that child. నీవు నిజముగా బాలుని నాశనం చేస్తున్న స్థితిలో ఉన్నావు. God designed him as a left-hander. దేవుడు ఆయనను ఎడం చేతి వాటంలో పెట్టాడు. One who is left-handed is better than the right-handed. మీకు తెలుసండి, ఎడం చేతి వాట కలిగిన వాడు కుడి చేతి వాట కలిగిన కంటే శ్రేష్ఠంగా ఉంటారు. Have you realized it? దాన్ని మీరు గుర్తించారా? Those who are left-handed, they can do many more things than the right-handed. ఇప్పుడు ఎడం చేతి నిపుణత కలిగిన పిల్లలు కుడి చేతి వాట కలిగిన వాళ్ళకంటే అతి శ్రేష్టంగా పనులు పాఠాలు చేసుకుంటారు. But we don't see that. మనము దాన్ని చూడం. We always think majority are right-handed, so everyone should be right-handed. మనం ఏమన్నా అనేక మంది కుడి చేతి వాటంతో అన్ని చేస్తున్నారు కనుక వీళ్ళు కూడా అలాగే ఉండాలని ప్రోత్సహిస్తాం. Why I am saying this? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా? Each one of us is very precious in the eyes of our Creator. మనమందరం కూడా ఒక్కొక్కరం దేవుని సృష్టికర్త దృష్టికి సమానమైన వారమే, ఐక్యంగా ఉన్న వారమే. We all are different. అంటే విభిన్న రీతిగా ఉంటాం. Now I and my wife, చూడండి, నేను నా భార్య గాని I am 6 feet 2 inches. నేనేమో 6 అడుగుల 2 అంగుళాలు ఉంటాను. My wife is 5. నా భార్య చూస్తే 5 అడుగులు. There is height difference. ఇద్దరి మధ్యలో ఎత్తు తారతమ్యం ఉంది. There is a difference between how she thinks and I think. అలాగే ఆలోచన ధోరణిలో కూడా ఆమె వేరుగా ఆలోచిస్తుంది, నేను వేరుగా ఆలోచిస్తాను. That's why many times we have arguments.
అందుకే అనేక పర్యాయాలు వాదాలు జరుగుతూ ఉంటాయి. Arguments is not fighting. వాదాలు జరగడం అంటే కోట్లాట పెట్టుకోవడం కాదు. The way she thinks and the way I think, it's different. ఆమె ఆలోచించే సరళి, నేను ఆలోచించే తీరు వేరు వేరుగా ఉంటాయి. And it's very good that two have different viewpoints. ఇలాగే ఇద్దరు కూడా వేరు వేరు తలంపులు కలిగి ఉండడం మంచి శ్రేష్టమైంది. I am looking from here. నేను ఇక్కడ నుండి కనబడుతున్నాను, She is looking from there. చూడండి ఆవిడ అక్కడి నుండి కనబడుతుంది. But the problem is, we want everyone to be the same. మనకున్నది ఏంటంటే అందరూ ఒకేలాగా మూసులోకి రావాలి. God did not make us all same. దేవుడు అందరిని కూడా ఒకేలాగా సృజించలేదు. There is age difference. వయస్సు తేడా ఉంది, There is height difference. ఎత్తు తేడా ఉంది, There is difference in the way you think. అలాగే తలంపులలో వ్యత్యాసం ఉంది. So each one of us should understand what God's purpose is in my life. అందుకే ఒక్కొక్కరు చక్కగా దేవుని సృష్టికర్తైన దేవుని ఉద్దేశం నా పట్ల ఏమై ఉన్నది తెలుసుకోవాలి. That's the most important thing. అది అన్నింటికంటే అతి విశేషమైన విషయం. Because He will hold me accountable. ఎందుకంటే మనము లెక్క ఒప్పజెప్పవలసిన వారమై ఉన్నాం. Why we are studying God's word? ఎందుకు దేవుని వాక్యాన్ని మనం పఠనం చేస్తున్నాం? So that I can understand God's purpose in my life. ఎందుచేతనంటే దేవుని యొక్క ఉద్దేశం నా జీవితంలో ఏమై ఉన్నదని స్పష్టంగా తెలుసుకోవడానికి. And fulfill that purpose. అలాగే ఆయన అభిష్టాన్ని పరిపూర్ణం చేయాలి. God did not create us so that we can come and sing songs and pray and go. దేవుడు మనందరినీ కూడా సృజించింది ఎందుకోసం అంటే దేవాలయంలోకి రావాలి, కీర్తనలు పాడాలి, స్తుతించాలి, అట్టాగే వెళ్ళిపోవాలని కాదు. So if I have to recognize that purpose, దేవుని యొక్క ఆ ఉద్దేశాన్ని కనుక మనం గుర్తించితే I should have that close relationship with God. అలాంటి వేళ ఆయనతో సాన్నిహిత్య సంబంధం యొక్క అర్థమవుతుంది. Just believing is not enough. నమ్మకం ఉంచడం మాత్రమే సరిపోదండి. Relationship. సంబంధం. When you understand the relationship, ఎప్పుడైతే నీకు వ్యక్తిగతంగా సంబంధం అర్థమవుతుందో, you know what God can do. నీకు తెలుసు దేవుడు ఏమి చెయ్యగలడు. You know His character. ఆయన సౌశీల్యం ఏమిటో నీకు తెలుసు. Your trust increases. ఇదిగో నీ నమ్మకం అధికమవుతుంది. You start trusting God. ఇంకా దేవుని మీద నమ్మకం ఉంచడం మొదలెడతావు. You know His nature. ఆయన స్వభావం ఏమిటో నీకు తెలుస్తుంది. And as He walks with you, ఆయనతో కూడా నీవు నడుస్తున్న కొలది you start knowing Him more. ఆయన ఇంకా ఎక్కువగా తెలుసుకునే కృప దొరుకుతుంది. And He guides you. ఆయన నీకు మార్గదర్శి అవుతాడు. I'm just giving you an example. మీ అందరికీ ఓ చిన్న ఉదాహరణ ఇస్తాను. My parents, when they passed away, I was not there with them. చూడండి, నా తండ్రి గాని నా తల్లి గాని వారు విశ్రాంతిలోకి వెళ్ళిన వేళ నేను అక్కడ లేను. When my father passed away, we were in Nepal. మా నాన్నగారు ప్రభువులో విశ్రాంతి తీసుకునే వేళ నేను నేపాల్లో ఉన్నాను. When my mother passed away, we were in Canada. మరి మా అమ్మగారు విశ్రాంతిలోకి వెళ్ళే సమయంలో మేము కెనడాలో ఉన్నాం. When my Amy's father passed away, we were in Punjab. మరి ఏమీ గారి తండ్రి గారు వెళ్ళే వేళ మేము పంజాబ్లో ఉన్నాము. So when my mother-in-law was sick, అలాగే మా అత్తగారు అనారోగ్యంలో ఉన్న వేళ we had a desire, Lord, she stays with us. ప్రభు మాకు ఒక కోరిక ఉండేది, ప్రభు మాతో ఉన్నాడు. She is here with us for so many years. మాతో కూడా సంవత్సరాలుగా కలిసి ఉన్నది. When she is weak, we want to be with her. ఆవిడ బలహీన వేళలో ఆమెతో ఉండాలని అభిలషించాం. But the problem with us is we have so many programs. మాకున్న సమస్య ఏంటంటే అత్యధికమైన కార్యక్రమాలు ఉన్నాయి. Now for year 2026 up to May 5, the program is finalized. చూడండి, 26వ సంవత్సరంలో మనకు నెల నుండి మే నెల వరకు కార్యక్రమాలన్నీ నిర్దిష్టం చేయబడ్డాయి. And it has been finalized in September. ఇది చూడండి, సెప్టెంబర్ మాసం కల్లా అవన్నీ కూడా సంపూర్తి కావాలి. We have to be here. I already gave the dates, January 7th and 8th. నేను జనవరి మాసం 7, 8 తారీఖులని చేశాను. Mallapur, I have already given. అలాగే మల్లాపూర్ కోసం కూడా తేదీలు చేశాను. Then Bangalore. ఆ తర్వాత బెంగళూరు, Then Kerala. తర్వాత కేరళ, Then Pune. ఆ పూనా తర్వాత, Then Bombay. అలాగే బాంబే, Then Daman and Diu. అలాగే దమనందుకు ఇచ్చారు, Then Ahmedabad. ఆ తర్వాత అహ్మదాబాద్కి ఇచ్చారు.
దేశానికి All the వెళ్ళాలి. tickets have been taken. చూడండి, అన్నింటి కొరైన టికెట్లు కూడా విక్రయం చేయడం జరిగింది. But my mother-in-law is not well. కానీ మా అత్తగారు ఆరోగ్యం బాగోలేదు. We cannot pray, God take her. మేము తండ్రి ఆయన ఎలాగైనా తీసుకొని పోమని ప్రార్థన చేయలేము. Lord, I have meetings, so please take her early. ప్రభువా, నాకు ఎన్ని మీటింగ్స్ ఉన్నాయ్యా, ఆమెను అలాగే తీసుకెళ్ళమని నేను ప్రార్థన చేయలేను. As human beings, we have a concern. చూడండి, మానవులుగా మానవ రీత్యా మనకు ఒక సంబంధాలు ఉంటాయి, ఆ జాగ్రత్తలు ఉంటాయి. We returned on December 12th. మేము డిసెంబర్ 12వ తారీఖు తిరిగి వచ్చేసాం. And now January 5th we have to leave, 6th we have to leave. చూడండి, జనవరి 6 నాడు మేము వెళ్ళాల్సి ఉంది. She is not at all well. ఆవిడ ఏమాత్రం బాగోలేదు. It is very hard for us to tell her we are going. ఆమెతో చెవి దగ్గర మేము వెళ్ళిపోతున్నామని చెప్పలేము. It's very hard. చాలా కష్టం అది. How will I tell brother, pastor, we are not coming, my mother is not well? ఇదిగో మా అత్తగారు బాగా లేరండి, సహోదరుడా క్షమించండి అనలేము. Will you like it? మీరు ఇష్టపడతారండి అలా చెప్తే? Banner is there. వెనకాల బ్యానర్ ఎట్లా ఉంది చూడండి. Hall is arranged. అలాగే హాల్ ఏర్పాటు అయిపోయింది. Whether my mother-in-law is sick or not, the meeting is arranged. చూడండి, నా అత్తగారు ఆరోగ్యంగా ఉన్నా నీటిగా ఏర్పాటు అయిపోయింది. What do you do? ఏం చేయగలవు? But we thank God. దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాం. We thought she will die on December 31st. మేము అనుకున్నాం డిసెంబర్ 31 నాడే ఆమె పరమపరిస్తుంది. Because she is taking her last breath. ఎందుకంటే ఆఖరి శ్వాస కష్టంగా తీసుకుంటుంది. But 31st night we have prayer service. మరి 31వ తారీఖు మనకు ప్రార్థన కూడిక ఉంది. People have come and they are staying with us. అనేక మంది ప్రజలు వచ్చి మాతో ఉంటున్నారు. January 1st we have meetings. మరి జనవరి 1వ తారీఖు మాకు మీటింగ్ ఉంది. We thought she will go on first. మేము అనుకున్నాం బహుశా ఫస్ట్ నాడు వెళ్ళిపోతుందేమో. But January 2nd morning 11:20 she goes. కానీ జనవరి 2వ తారీఖు 11:20 ఆమెకు వెళ్ళిపోయే గడి వచ్చింది. But that day we cannot do funeral. ఆ రోజు మనం భూస్థాపిత కార్యక్రమం జరిగించలేదు. That's Friday. అది శుక్రవారం. It's 11:20. సమయం 11:20. The doctor has to come and give a certificate. మరి వైద్యుడు వచ్చి ఆ కొరకు సర్టిఫికెట్ ఇవ్వాలి. We got certificate by 3 o'clock. ఆ సర్టిఫికెట్ అనేది 3 గంటలకు మధ్యాహ్నం పొందుకున్నాం. And we cannot do the funeral then. ఆ తర్వాత భూస్థాపిత కార్యక్రమం చేయలేము. We had it on Saturday. దాన్ని శనివారం నాడు జరిగించాం. And next day is Sunday. ఆ మరుసటి రోజు ఆదివారం. That's worship. మరియు ఆరాధన సమయం. We only have one day. ఒకటే రోజు మిగిలి ఉంది. And in that one day we have to go and inform the bank. మరి అదే ఒక్క రోజు వ్యవధిలో మేము వెళ్ళి బ్యాంకు వాళ్ళకు కూడా సమాచారం ఇవ్వాలి. Because she gets pension. ఎందుకంటే ఆమెకు పెన్షన్ వస్తుంది. Tuesday morning we have to start our journey. మరి మంగళవారం వేళ మేము ప్రయాణం మొదలెట్టాలి. So everything is very tight. ఏది చూసినా కూడా అతి కష్టంగా ఉంది. But thank God, God did at the right time. కానీ సరైన సమయానికి అన్ని సమాప్తం చేసిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Why I am saying this? ఎందుకు నేను ఇవన్నీ మీ ఎదుట పెట్టాను? Through this incident, the Lord is speaking to me. ఈ సంఘటన ద్వారా దేవుడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. And what is He saying? ఆయన ఏం చెబుతున్నాడు? You don't worry. ఇదిగో నీవు విచారించకయ్యా, I will do everything perfectly. నేనే సమస్తమును కూడా సంపూర్ణంగా జరిగిస్తాను. And that encourages me. అది నన్ను ఎంతో ప్రోత్సాహపరుస్తుంది. My wife has cancer. నా భార్య క్యాన్సర్ ఉంది. She has health issues. ఆమెకు ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి. It's not easy. అది సులభతరమైనది కాదు. But the Lord is leading us every day. కానీ అనుదినం కూడా దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు. Now I and Amy, we both have been traveling together. చూడండి, నేను ఏమి ఇద్దరం కూడా కలిసి ప్రయాణం చేయాల్సి ఉంది. Wherever we go together. ఎక్కడెక్కడికి వెళ్ళినా ఇద్దరం కూడా కలిసి వెళ్తాం. We are not traveling by train or plane, we are driving. మేము రైల్లో ప్రయాణం కానీ విమానంలో ప్రయాణం కానీ చేయకోకుండా కార్లో ప్రయాణం చేయడం లేదు. Or
October 20 till December 12, we drove 9,360 kilometers. అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు 9,300 చెప్పిన నంబర్ అంతా కూడా ప్రయాణమే. 9,360 kilometers. 9,367 కిలోమీటర్ల దీర్ఘ ప్రయాణం. From here to Hyderabad, it is how much? చూడండి, ఇక్కడ నుండి హైదరాబాద్ నగరానికి ఎంతసేపు పడుతుందండి? Kilometers. కిలోమీటర్స్ అనుకుంటా. 140 to Kanpur. From here 140 only, right? ఇలా అనుకోండి, 140 కిలోమీటర్లే అనుకోండి. We drove 9,360 kilometers. మేము ఇప్పటికే 9,367 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉన్నాం. But now from Bhopal to Warangal, it's around more than 1,000 kilometers. మరి భోపాల్ నుండి వరంగల్ వరకు సుమారుగా 1000 కిలోమీటర్ల సమయం. From here to Hyderabad, ఇక్కడ నుండి హైదరాబాద్ నగరానికి, Hyderabad to Bangalore, హైదరాబాద్ నుండి బెంగళూరుకి, Bangalore to Kerala, బెంగళూరు నుండి కేరళ రాష్ట్రానికి, Kerala to Pune, కేరళ నుండి పూనాకి, Pune to Mumbai, పూనా నుండి ముంబై నగరానికి, Mumbai to Damandiu, ముంబై నుండి దమన్జీకి, then Ahmedabad, తర్వాత అహ్మదాబాద్, then we have to reach Bhopal. తిరిగి మరలా భోపాల్ రావాలి. That's around 7,000 kilometers. అవన్నీ కలుపుకుంటే సుమారు 7,000 కిలోమీటర్ల దీర్ఘ ప్రయాణం. In 1 year, we drive around 17 to 18,000 kilometers. We drive. సంవత్సరంలో 17,000 కిలోమీటర్ల నుండి ఎక్కువే ప్రయాణం చేయాలి. Plus, we travel to foreign countries. దానితో అదనంగా విదేశాలకు కూడా ప్రయాణం చేయాలి. And when we travel, we have to travel by plane, by train, by bus, by ship. మరి ఇలాగ వెళ్ళే వేళలు బస్సే కావచ్చు, రైలే కావచ్చు, పడవే కావచ్చు, విమానమే కావచ్చు. And all this traveling we are doing. ఇలాగ అన్ని రకాల ప్రయాణాలు మేము చేస్తున్నాం. And the Lord has been guiding us at every step. ప్రభు ప్రతిదినం ప్రతి అడుగులో కూడా ఆయన మార్గదర్శకత్వం ఇస్తున్నాడు. So why I shared with you? ఎందుకు ఇవన్నీ మీతో పంచుకున్నాను ఇప్పుడు? I am not comparing myself with others. నేను ఇతరులతో పోల్చుకోవడం అనేది సస్సేమి చేయడం లేదు. What I am praying, నేనేమని ప్రార్థన చేస్తున్నాను? how is my relationship with God? నా దేవుడితో నాకున్న వ్యక్తిగత సంబంధం ఏంటి? And I have to make sure that there is no hindrance in that relationship. ఆ సత్సంబంధంలో ఎలాంటి ఆటంకాలు, అభ్యంతరాలు నిలవకుండా ఉండాలి. And the Lord gives us wisdom. మరి దేవుడు దాని కొరకైనా జ్ఞానం, వివేకం ఇస్తున్నాడు. We are ministering among 24 different language speaking people. మేము సుమారుగా 24 భాషలు కలిగిన ప్రాంతాల ప్రజల మధ్యలో పరిచర్యను కొనసాగిస్తున్నాం. How many language? ఎన్ని భాషలండి? 24 different language. 24 వేరు భాషలు. Telugu is only one. తెలుగు అనేది దాంట్లో ఒక్కటి. I am a Malayali. నేను మలయాళీని. My mother tongue is Malayalam. నా మాతృభాష మలయాళం. But we are ministering among Punjabi, Bengali, Assami, Nagami, 24. చూడండి, మేము పరిచర్య చేసేది పంజాబీ భాష ఉన్న వాళ్ళ దగ్గర, బెంగాలీ భాష వాళ్ళ దగ్గర, అస్సామీ భాష ఉన్న వాళ్ళ దగ్గర, ఒడిశా వాళ్ళ మధ్య అన్ని రకాల ప్రాంతాల్లో. And it's the Lord helping us. దేవుడే సహకారం ఇస్తున్నాడు. Our sister is serving us food. శిరీష భోజనం వడ్డిస్తుంది. We are 12th pass. మేము 12 పాస్ అయ్యాం. My wife is also 12. నా భార్య కూడా 12. My son is also 12. నా కొడుకు 12. A pastor is educated than us. మాకంటే పాస్టర్ ఎక్కువ చదువుతుంది. And she is MTech. మరి ఆమె చూస్తే నా ఎక్కువ ఎంటెక్. She is more qualified than us. మా కంటే ఆమె అత్యధికమైన అర్హత ఉన్నది. Why I am saying this? ఎందుకు నేను చెప్తున్నాను ఇలా? Don't compare yourself. దయచేసి పోలిక అనేది చెయ్యమాకండి. God has created you.
దేవుడు నిన్ను సృజించాడు. in his own image and likeness. ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపమందు నిన్ను సృజించాడు. There is no one like us. ఎవరు కూడా నాకు మళ్ళీ ఉండరు. But if I have my relationship with God, కానీ నా దేవునితో ఉన్న సంబంధ విషయానికి వస్తే you will become a blessing for others. నీవు ఇతరులకు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. Just as I shared yesterday with you. ఎలాగైతే నిన్నటి దినాన నేను అన్ని కూడా మీ యొక్క పంచుకున్నాను. We study hard. మేము చాలా కఠినంగా అధ్యయనం చేస్తాం. We are very happy when we get good marks. మంచి మార్కులు ఉత్తీర్ణత పొందుకున్న వేళ ఎక్కడ లేని సంబరం కలుగుతాయి. And at the end of the day you are working for someone else. మళ్ళా మరుసటి రోజు కల్లా మీరు ఎవరి కొరకు నౌకరు చేస్తున్న వాళ్ళు అవుతారు. That's the biggest privilege is మనకు దొరికిన మహాభాగ్యమైన అవకాశం. to serve the Lord. That's the biggest privilege we have. సర్వోన్నతుడైన దేవునికే సేవ చేయడం దానికంటే మిన్నైన భాగ్యం ఏది కూడా భూమి మీద లేదు. But you cannot do it on your own. కానీ నీ అంతటా నీవే దాన్ని చేయలేవు. God has to call you దేవుడు నిన్ను పిలవాలి so that you can serve God. ఎందుకంటే నీవు దేవునికే సేవ చేయగలిగినట్టుగా. I am not saying that all of you have to become pastors. నీవు మీ అందరూ కూడా పాస్టర్లు అయిపోవాలని అభిలషించడం లేదు. Each one of us is in different place. చూడండి, మనలో ఒక్కొక్కరం ఒక్కొక్క స్థలానికి చెందిన వాళ్ళు. Wherever God has placed us, ఎక్కడెక్కడైతే దేవుడు మనల్ని స్థిరపరిచాడో, what all abilities God has given us, దేవుడు మనకు ఏ అర్హతలు విశేషతలు ఇచ్చాడో, what all talents He has given us. ఏ తలాంతులు మనకు అందరికి ఇచ్చాడో. Some can sing, కొంతమంది చక్కగా గానం చేయగలరు. some can play instruments, మరి కొంతమంది వాయిద్యాలు చక్కగా వాయించగలరు. some can cook food, మరి కొంతమంది రుచిగా భోజనాలను సిద్ధం చేయగలరు. some can be doctors, కొంతమంది వైద్యులుగా ఉండగలరు. some can be engineers, ఇంకొంతమంది ఇంజనీర్లుగా ఉండగలరు. some can be advocates, వకీల్లాగా ఉండగలరు. some can be architects. అలాగే మంచి నిపుణత కలిగిన ఆర్కిటెక్ట్లు కాగలరు. But each one of us should understand my life has to bring glory to God. అయితే మనలో ఒక్కొక్కరం కూడా చక్కగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనమున్న స్థానంలో దేవునికే మహిమ తేవాలి. I cannot become an architect. ఇదిగో నేను ఒక చక్కటి నిర్మాణకుడుగా మారలేను. You cannot become a pastor. నీవు పాస్టర్గా మారలేవు. I cannot cook food. నేను భోజనం రుచిగా సిద్ధం చేయలేను. I cannot stitch clothes. అలాగే నేను చక్కని కుట్టలేను. We all have different abilities. మనందరికి కూడా వేరు వేరు అర్హతలు యోగ్యతలు అనేవి ఉన్నాయి. But what am I doing with the abilities God has given? కానీ దేవుడు నాకు అనుగ్రహించిన అర్హతలను బట్టి నేనేం చేస్తున్నాను మరి? You decide. నీవు నిర్ణయం తీసుకో. Especially sisters. ప్రత్యేకించి విశేషంగా సిస్టర్స్, We think God created us to give birth, to cook food, to wash clothes. That's all. అస్తమానం స్త్రీల యొక్క మనోగతం ఎట్లా ఉంటుంది? పెళ్ళైంది, పిల్లలు కనాలి, వంట చేయాలి, వాచాలి, ఉతకాలి, పెట్టాలి, ఇదే ధోరణి. If you look at your life, మీ జీవితం అంతా చూసుకుంటే get up in the morning, పొద్దుటే లేవాలి, cook food, వంట చేయాలి, feed everyone, అందరికి భోజనాలు సరఫరా చేయాలి, then wash the dishes, ఆ తర్వాత గిన్నెలు తోమాలి, clean the house, ఆ తర్వాత ఇల్లు శుభ్రం చేయాలి, then again cook food, మళ్ళా వంట చేయాలి, then wash dish, ఆ తర్వాత మళ్ళా పాత్రలు కడగాలి, clean the house, మళ్ళా ఇల్లంతా శుభ్రంగా కడగాలి, then again cook food. మళ్ళా రాత్రి వేళ వంట చేయాలి. In one day, how many times you are cooking? అమ్మా, ఒక్క రోజుల్లో ఎన్ని మార్లు మీరు వంట చేస్తున్నారు? You don't have time for anything else. ఇంకా దేనికి సమయం తీసుకునేదా లేనే లేదు. Today idli and vada. ఈ రోజా ఉదయకాలం ఇడ్లీ వడ చేశాను. Today it was upma. ఈ రోజేమో ఉప్మా చేశారు. Tomorrow it will be dosha. రేపు బహుశా దోశ కావచ్చేమో. Then another day it will be puri. మరొక రోజు పూరి కావచ్చేమో. You came to live inside the kitchen. నీ వచ్చినంత ఇంటికే నీ జీవితాన్ని అంటగట్టడానికి ఏంటి? To eat rice, how much curries you need? ఒక్క అన్నం కోసం ఎన్ని రకాల కూర చేయాలండి? Tell me. చెప్పండి.
You tell me, sisters. మీరే చెప్పండి అమ్మా. To eat rice, how much kuras you want? చూడండి, అన్నం పెట్టుకున్నాం, ఎన్ని కూర చుట్టూరా ఉండాలి. What's main? Rice or vegetable? What's main? మరి ప్రధానంగా అన్నమా ముఖ్యము, లేకపోతే కూరలా? ముఖ్యమైనది ఏంటి? Annam. How many kuras you need to put that annam inside? సరే, ఆ అన్నాన్ని నోట పెట్టడానికి ఎన్ని రకాల కూరలు కావాలి? Eh? 4. Is 1 kura and 1 achar enough? ఎందుకు? చక్కగా అన్నం పక్కన పచ్చడి ముక్క పెట్టుకుంటే సరిపోదా? Eh? సరిపోదా? No. ఆ. 1 kura and 1 achar and that annam, is that enough? అన్నం పక్కనే ఏదో పచ్చడి పెట్టుకుంటే చక్కగా సరిపోదు కదా? No. అలా ఉండదు కదా. That's the problem. అదే కదా సమస్య. The whole day you are making kura after kura to eat some annam. అంటే రోజంతా కూడా తాజా కూర, ఈ కూర తర్వాత ఆ కూర, ఆ కూర తర్వాత ఆ కూర, ఇదే. That's why when you die, అందుకే నీవు చనిపోయే సమయంలో when your dead body goes, నీ పార్థివ శరీరాన్ని మోసుకొని పోబడుతున్నావు. we should take all your vessels also and put it inside that ditch. అంటే మిమ్మల్ని పెట్టిన పెట్టె లోపల గిన్నె, తపేలాలు, కుక్కలు అన్ని కూడా వేసాయి. Because that's what you did all your life. ఎందుకంటే నీ జీవిత కాలం అంతా ఈ వంట పాత్రని బాగా వాడేవు కదా. If this is what you are going to do, then why study the Bible? మరి ఇవే చేయడానికి నీవు ఉపక్రమిస్తే బైబిల్ అధ్యయనం దేనికి? Why? ఎందుకండి? Go, your kitchen is there. Go and spend time there. ఉండి వంటగదిలో పడే తట్టాలన్నీ మడండిపోయి, If you come to my house, నా ఇంటికి కనుక మీరు వచ్చి చూస్తే I will give you only 1 kura and 1 achar. That's all. No matter who you are. నీవు ఎవరైనా సరే ఇంటికి వచ్చాక అన్నం ఒక్క కూర మాత్రమే పట్టేసరి జరుగుతుంది. ఎవరైనా కానీ. If you stay for 1 week, ఒకవేళ వారం రోజులు ఉన్నారనుకోండి, maybe you will get chicken only once. నేను అనుకుంటాను వారంలో ఒక్క రోజు మాత్రమే కోడి దొరుకుతుంది. Rest all it will be vegetables. ఇక మిగతా రోజులన్నీ కూరగాయలే. In Bhopal, we have been living there for 31 years. మేము భోపాల్ నగరంలో సుమారు 31 సంవత్సరాలుగా నివసిస్తున్నాం. We bought mutton only once when she was pregnant. నేను మటన్ తీసుకొచ్చిన వేళ నాకు బాగా గుర్తుంది ఏంటంటే ఏమీ గారు గర్భవతిగా ఉన్నాడు. That's all. అంతే. In how many years? ఎన్ని సంవత్సరాల్లో నుండి? 31. 31 సంవత్సరాలు. Why? ఎందుకని? It's 800 rupees kilo. అది కిలోకి 800 రూపాయలు. Tomato is 20 rupees. టొమాటోలు ఏమో 20 రూపాయలు కిలో. Cabbage is 30. మరి క్యాబేజ్ వచ్చేసి 30 రూపాయలు. Is something wrong here that I buy something that's 800? మరి మతేమైనా తప్పిపోయిందా? నాకు 800 పెట్టడానికి బదులుగా కూరగాయలు చౌకగా ఉంటే Tell me. చెప్పండి. All my money is in the safety tank. అంటే నా ధనం యావత్తు ఆ మురుగు చెట్లు పారేసినట్టే. Yes? అవునా కాదా చెప్పండి. No. ఏమండి? All your money, all your mutton, all your fish and all your chicken is in that septic tank. అంటే మీరు తిన్నంత మటన్ కానివ్వండి, చికెన్ కానివ్వండి, చేపలు కానివ్వండి, గుడ్లు కానివ్వండి ఆ మరుగుదొడ్డిలోకి పోయేవే. Yes or no? అవునా కాదా చెప్పాలి. All your hard work is ending where? మీ కష్టమంతా కూడా అంతిమంగా ఎక్కడ ముగుస్తుంది? Tell me. చెప్పండి. Septic tank. మరుగుదొడ్డి. Today if you decide we need only 1 kura, you will save so much time. చూడండి, ఈ రోజే కనుక తాజా నిర్ణయం తీసుకుంటే ఒక్క కూరతోనే చాలే అంటే సమయం ఆదా అవుతుంది. Yes or no? అవునా కాదా? If you have little money, మీ దగ్గర కొంతే డబ్బు ఉంది అనుకోండి, how much kura will you make? ఎన్ని కూరలు చేస్తారండి మీరు? Eh? ఎన్ని చేయగలరు? ఒకటే. ఒకటే. So God is giving you too much and spoiling you. దేవుడు అత్యధికంగా మీకు అనుగ్రహించి మిమ్మల్ని పాడు చేస్తున్నాడా ఏంటి?
Yes or no? చెప్పండి అమ్మా. The money that you get is not for you. చూడండి, నీవు పొందుకునే ధనం నీ కొరకు కాదు. He gives so that you can share it with others. నీకు ఇవ్వబడ్డ ధనమును ఇతరులకు పంచడం కొరకే. He gives you more than what you need. నీ అవసరత కంటే అధికంగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. Is one Synthol soap enough for bath? చూడండి, స్నానానికి ఒక్క సింథాల్ సబ్బు సరిపోతుందా? Yes or no? నిజం చెప్పండి, అవునా కాదా? Then why that Dove? మళ్ళా ఎందుకు డవ్ పట్టుకుని పావురాన్ని పట్టుకుంటావు? Why? ఎందుకని Tell me. చెప్పండి. There was a time you took bath with Synthol. ఒక కాలం ఉండింది, సింథాల్ సబ్బుతోనే స్నానం అయ్యేది. Yes or no? అవునా కాదా? Now why Dove? మరి ఇప్పుడు ఎందుకు ఆ డవ్ వచ్చేసింది? Is God watching? దేవుడు చూడటం లేదా? Yes or no? అవునా కాదా? How long can you wear this saree? మరి ఎంతకాలం నీవు ఇదే తీరులో ఉంటావు? Sorry. ఎన్ని సంవత్సరాలు శారీ పెట్టుకుంటావు? How many years? ఎన్ని సంవత్సరాలు? Brothers, his shirt, how many years? సహోదరులారా, మీ చొక్కా ఎన్ని సంవత్సరాలు వేసుకుంటారు? Chepu. చెప్పండి. 1 year? 1 year. 1 year is only. ఒక సంవత్సరమేనా? My pant is 25 years. నా ప్యాంట 25 సంవత్సరాలు. I travel around the globe. భూగోళం అంతా కూడా తిరుగుతుంటాను నేను. 25 years normal, one pant. అంటే ఒక్క ప్యాంటు సామాన్యంగా 25 సంవత్సరాలు వస్తుంది. I still wear t-shirts that I wore in school. స్కూల్లో ధరించుకున్న టీ-షర్ట్ను నేను ఇంకా వేసుకుంటూ ఉంటాను. It's not high quality. అది అత్యధికమైన నాణ్యత కలిగిందా? కాదు. It's normal. చాలా సామాన్యమైనది. Why 1 year? ఎందుకని ఒక సంవత్సరమే అంటున్నాం? Because you are bigger than Ambani. అంటే అంబానీ కంటే కూడా మీరు ఐశ్వర్యవంతులు అయిపోయారు. That's the reason God doesn't give you anything. ఆ కారణం చేతనే దేవుడు ఏది కూడా మీ చేతికి ఇవ్వటం లేదు. My vehicle is there. నా వాహనం ఉంది అక్కడ. It's 12 years. 12 సంవత్సరాల వయసు. Still like new. ఇప్పుడు చూసినా తాజా కార్ లాగానే ఉంటుంది. 12 years. 12 సంవత్సరాలు దాటిపోయాయి. We don't plan a new vehicle now. ఇప్పుడు ఆ కొత్త వాహనం కొరకు ప్రణాళిక వేయటం లేదు. I can. నీ చెయ్యగలను. It's 12 years. 12 సంవత్సరాలు దాటింది కదా. The company people say, why driving the same vehicle? మరి కంపెనీ వాళ్ళు కూడా ఏమన్నారు? ఏమండి అదే పాత వ్యాన్ ఎందుకు తోలుతారు మీరు? Sir, it's new. సార్ కొత్తగా చేసుకోండి. I want to drive it for 50 years. నేను దాన్ని 50 సంవత్సరాల వరకు నడపాలన్నా. As long as it works, why should I change? చూడండి, అది ఎంత కాలం సజావుగా సాగుతుందో ఎందుకు మార్పు చేయాలి? What is more precious, money or time? మీరు చెప్పండి, డబ్బా అమూల్యమైనది, సమయమా? Huh? Dabbu or samay? సమయం. But you know how much time we waste? కానీ ఎంత కాలాన్ని మనం వృధా చేశాం. Will you get it back? మరలా తిరిగి ఏమైనా వస్తుందా? అది Dabbu, you will get it back. ధనం తిరిగి పొందుకోవచ్చు. But your time that has gone, you are not getting it back. కానీ కాలం దాటిపోయిన పిదప ససేమి తిరిగి రాదు. Now you have to decide. ఇక నీవే నిర్ణయం తీసుకో. How much precious time I am wasting in my kitchen? అమూల్యమైన కాలాన్ని నేను ఎంతగా వంటగదిలోనే వృధా చేస్తున్నాను. I can save so much time. నేను సమయాన్ని ఎంతో ఆదా చేసుకోగలను. I can do so much more. నేను ఇంకా ఎక్కువ శ్రేష్టంగా దాన్ని ఉంచుకోగలను. One day I have to stand before my Creator. ఒకనాడు సృష్టికర్త అయిన నా దేవుని ఎదుట నేను నిలబడి ఉండవలసి. What account will I give? నేను ఎలాంటి లెక్క అప్పచెప్పగలను? I gave you one life. ఒక్క జీవితాన్ని మీకు ప్రసాదించాను. What did you do? ఏం చేస్తున్నావు? What will be your answer? దానికి మీ ప్రత్యుత్తరం ఏమిటి? I worked in the kitchen.
నేను వంటని ఇంట్లోనే గడిపాను, I did nothing else. ఏం చేయలేదు. You think you will go to heaven? నీవేమనుకున్నావు? పరలోకానికి ఏమైనా ప్రవేశిస్తాననుకుంటున్నావు ఏంటి? Your whole life in kitchen and you end up in heaven? మరి ఇంటి జీవితం అంతా కూడా వంటలోనే గడిచిపోయింది. నువ్వు పరలోకంలో ఎలా ఉండగలవు? What will you do in heaven? ఏం చేస్తావు పరలోకానికి వెళ్ళి? In heaven there is no cooking. పరలోకంలోన వంటలు ఏమీ లేదు. You think there also rasam and sambar and idli and dosha in heaven? నీవేమనుకున్నావు? పరలోకానికి వెళ్ళే కూడా రసం చేయాలి, పప్పు పెట్టాలి, అది చేయాలి. లేవండి అవన్నీ కూడా. My one life. ఒక్కటి నా జీవితం. What have I done? నేనేం చేశాను? I have to give an account. నేను లెక్క అప్పగించాలి. One life is precious. ఒక్కటే జీవితం చాలా ప్రశస్తమైనది. Can I be a blessing for others? నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండగలనా? Look at one Abraham. ఒక్క అబ్రహాము చూడండి. That relationship with God. దేవునితో ఆయనకున్న అన్యోన్య బంధం. He was God's friend. అతడు దేవుని స్నేహితుడయ్యాడు. One man. ఒక్కడే వ్యక్తి. He didn't have a Bible. బైబిల్ ఆయన చేతిలో లేదు. No pastor. పాస్టర్ గారు లేరు. No Bible class. ఇలాగ బైబిల్ తరగతులు లేవు. No water baptism. అలాగే నీటి బ్యాప్టిజం కూడా లేదు. But he is a blessing. కానీ ఆయన ఆశీర్వాదకారకుడుగా ఉన్నాడు. One David. ఒక్క దావీదు. He was a shepherd. అతడు గొర్రెల కాపరి. Yes. అవునా కాదా? A shepherd. ఒక కాపరి. But he became the king of Israel. కానీ ఆ కాపరి ఇశ్రాయేలు జనాంగానికి రాజయ్యాడు. A man according to God's heart. దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు. How can a shepherd become a king? మరి గొర్రెల కాపరి అయిన వ్యక్తి ఎలాగా రాజు కాగలడు? Now youngsters, they want to clear neat, then seat and God knows what all. ఓ యవనస్తులైన వాళ్ళందరూ కూడా ఉపలాటం ఏంటంటే నీట్ ముగించాలి, సీట్ ముగించాలి, ఇంకా ఐఐటి ముగించాలి. నేను ఉంటాయండి బాబు. We learned math, science, politics, social science, Greek, German, God knows what all we learned. దాని కొరకై గణిత శాస్త్రం, సాంఘిక శాస్త్రం, భూగోళ శాస్త్రం, ఈగోళ శాస్త్రం, ఒక్కటా రెండా ఎన్నెన్ని ఉంటాయి భాషలు. గోల గోల. Look at David. ఒక దావీదు ఒక చూడండి. Did he clear some IAS exam? ఏమైనా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ముగించాడండి ఆయన? Any NEET? ఏమైనా నీటి ముగించాడేంటి? He took care of the sheep. తనకు అప్పగింపబడిన గొర్రెలను సంరక్షించాడు. Don't look at others. ఇతరుల వంక చూడకండి. Give diligence to your calling. నీ పిలుపు మీద జాగ్రత్త చూడాలి. God has called me. దేవుడు నన్ను పిలిచాడు. Why? ఎందుకని? So that I can be a blessing for others. నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలను. I can be an inspiration for others. అనేక మందికి నేను ప్రేరణ కలగజేసే వ్యక్తిలా ఉండడం. My father was an army officer. మా నాన్నగారు ఒక చక్కటి ఆర్మీ ఆఫీసర్. God used him. దేవుడు ఆయన వాడుకున్నాడు. I am not an army officer. నేను ఆర్మీ ఆఫీసర్ కాదు. I just did my 12th. కేవలం ఇంటర్మీడియట్ ముగించాను. But the Lord is using us. కానీ దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. Same way God wants to use each one of us. అలాగే మిమ్మల్ని ఒక్కొక్కరిని కూడా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. So how do you know your calling? మరి ఏ ప్రకారంగా నీ పిలుపును గుర్తించగలవు? That relationship with God. దేవునితో నీకున్న అన్యోన్య బంధం మీద ఆధారపడి He will guide you. ఆయన నీకు బాట చూపెడతాడు. Give you wisdom. దానికి కావలసిన తెలివిని ఇస్తాడు. Now as I say, we minister. నీవు సేవకులుగా పరిచారం. Now you all are here. మీరందరూ ఇక్కడ ఉన్నారు. We are teaching you. మీరేమో మీకు బోధిస్తూ నేర్పిస్తున్నారు. God brings so many people before us. దేవుడు అనేక మందిని మా ఇంటికి తీసుకుని వస్తాడు. And God helps us to teach them. వారికి నేర్పించడానికి దేవుడు సహకారం ఇస్తాడు. To guide them. వారిని మార్గదర్శకత్వం చేయడానికి దేవుడు కృపనిస్తాడు. There are people who have done their PhDs. కొంతమంది ప్రజలు ఉన్నారు PhD ముగించిన వారు. Some are doctors. కొంతమంది వైద్యులు ఉన్నారు. Some are engineers. కొంతమంది ఇంజనీర్లు ఉన్నారు. Some are scientists. అనేక మంది శాస్త్రజ్ఞులు ఉన్నారు. And I am
12th pass. నేను 12 పాస్ అయిన వ్యక్తి. And the Lord gives us the wisdom to teach them and guide them and encourage them. చూడండి, ఇలాంటి ఈ వ్యక్తిని వారికి నేర్పించడానికి, బోధించడానికి, ఆదర్శం చూపెట్టడానికి, మార్గదర్శనం ఉండడానికి దేవుడు. It is God who has to bless us. దేవుడే స్వయంగా మనల్ని ఆశీర్వదించాలి. He has to give us wisdom. ఆయన మనకు విజ్ఞానాన్ని అనుగ్రహించాలి. You are an image and likeness of God. నీవు దేవుని పోలికలోను స్వరూపంలోను సృజింపబడిన బిడ్డవు. So don't waste your time in the kitchen. అందుకనే వంటింట్లో కాలాన్ని వృధా చేయవద్దు. Do you understand? అర్థమైందండి? How many kuras are enough? ఎన్ని కూరలు కావాలండి? And you have the best pickle in the world, achar. మరి ప్రపంచంలో లేని అమోఘమైన పచ్చడిలాగా మారాలి. Andhra achar is the best. మీకు తెలుసండి, ఆంధ్ర పచ్చళ్ళు అంటే ప్రాశస్త్యం. That achar and that kura is that rice is enough. అంటే ఆ పచ్చడితో చాలు పసందుగా అన్నమంతా మంచిగా తినొచ్చు. Yes or no? అవునా కాదా చెప్పండి. So next time onwards you will not come for meetings, right? మరి ఒకసారి బాబోయ్ ఈ మీటింగ్ రామ్. For us time is precious. మనందరికీ సమయం చాలా విలువైనది. Is it clear? తేటైందని మీకు? If the Lord calls you for the ministry, come out for the ministry. ఒకవేళ దేవుడే గనక మిమ్మల్ని పరిచర్య కనుక పిలిస్తే వచ్చేయండి. And He takes care. ఆయనే జాగ్రత్తగా చూసుకుంటాడు. We travel around so much. మేము ఇంత అతిగా ప్రయాణాలు చేశాం. So much diesel is required. మరి ఎంతగా డీజిల్ అక్కర ఉంది. So much toll money is required. అలాగే టోల్ గేట్ దగ్గర ఎన్ని డబ్బులు వ్యయం చేయాలి. Yesterday in Nagpur, one brother was saying, Pastor, can you give me your Google account? నిన్న మా నాగపూర్ వచ్చేటప్పుడు పాస్టర్ అండి మీ గూగుల్ నా అకౌంట్ ఇస్తారా అని అడిగాడు. I said, why? నేను అన్నాను, ఎందుకండి? Pastor, we want to help you. You are driving all the diesel. I said, you don't worry about diesel. My father knows. You don't worry. ఆ పాస్టర్ గారు ఎందుకు అడిగారంటే, ఇన్ని దీర్ఘ ప్రయాణాలు చేస్తున్నారు కదా పాస్టర్ గారు, నేను కాస్త సహకరించడానికని అన్నాడు. సహోదరుడా, నీ సహకారం ఏమొద్దు, దేవుడే సమస్తం చూసుకుంటాడు. And the Lord takes care. దేవుడే స్వయంగా జాగ్రత్తగా చూసుకుంటాడు. When we fill diesel in our vehicle, మేము వాహనంలో డీజిల్ నింపే వేళలో it's around usually 2,000-3,000 rupees. అది సామాన్యంగా 2,000 మొదలుకొని 3,000 వరకు. We fill diesel, మేము డీజిల్ నింపుతాం, we drive out. మేము బయటికి తీసుకొని వస్తాం. God puts it in the heart of someone and they put money in our account. మీకు తెలుసండి, దేవుడు ఎవరి మధ్యలోనూ ఒక ఆశ పెడతాడు, వాడు డీజిల్ కొరకే పంపించడం జరుగుతుంది. So we don't worry. మేము దేని గురించి విచారించేది లేదు. He takes care. ఆయనే జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు. But if the Lord has called you, He will take care. ఒకవేళ దేవుడే గనక నిన్ను పిలిస్తే అన్ని ఆయన చూస్తాడు. Do what God wants you to do. దేవుడు నిన్ను ఏమి చేయాలని కోరుకుంటున్నాడో దాన్ని మాత్రమే చేయాలి. He will take care. అప్పుడు ఆయన అన్ని చూసుకుంటాడు. We have a father. మనకు ఒక నాన్న ఉన్నాడు. I hope it's clear. నేను అనుకుంటున్నాను మీకు అంత తేటగా అర్థమైంది. Now what I will do is I will give you 10 minutes break. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానండి, ఓ 10 నిమిషాల చిరు విరామం ఇవ్వాలని కోరుతున్నాను. You can go drink water, go to the washroom and come. మీరు వెళ్ళొచ్చు, నీళ్ళు త్రాగొచ్చు, కాలకృత్యాలు తీసుకోవచ్చు, మరలా తిరిగి రావచ్చు. And then 45 minutes we will study God's word. ఆ తర్వాత 45 నిమిషాల వరకు మనం బైబిల్ పఠనాన్ని కొనసాగిద్దాం. Till now I was answering one question. ఇప్పటి వరకు ఒక్క ప్రశ్నకే నేను జవాబు ఇంతసేపు ఇచ్చాను. I hope it is clear. నేను ఆశిస్తున్నాను మీకు తేటగా అర్థమైందని. And if you have still questions, write it down and send it to me. ఇంకా మీకు ప్రశ్నలు ఉబికితే దయచేసి స్వేచ్ఛగా రాయండి, పంపండి. And it's 10 minutes break. Quickly go out and come. 10 నిమిషాల విశ్రాంతి. తొందరగా లేకండి, తొందరగా ముగించుకోండి, తొందరగా రండి.